గైస్ మన ఇండియా ఎన్నో చారిత్రక ఆలయాలకు నిలయం. ప్రపంచంలో ఎక్కడా లేనంత అంతుపట్టని రహస్యాలు మన దగ్గరే ఉంటాయి. అయితే మీరెప్పుడైనా మద్యాన్ని ప్రసాదంగా ఇచ్చే ఆలయం గురించి గాని, బుల్లెట్ ని దేవునిగా కొలిచే ఆలయం లేదా దేవుణ్ణి పూజించడం మానేసి తిట్టే ఆలయం గురించి ఎప్పుడైనా విన్నారా? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఆలయాల గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అయితే అందులో మొదటిగా నేను చెప్పబోయే టెంపుల్ గురించి వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే ఆ టెంపుల్లో మనం దేవుణ్ణి కీర్తించడం మానేసి తిట్టడం స్టార్ట్ చేయాలి. ఇది కేరళలోని కొడుంగలూర్ భగవతి ఆలయం. ఇక్కడ ప్రతి సంవత్సరం 7 days ఉత్సవాలు జరుగుతాయి. కానీ మనం ఎప్పుడు చూసిన వాటిలా కాకుండా అక్కడికి భక్తులు కత్తులతో ఎంటర్ అవుతారు. వాళ్ళ తలపై దాడి చేసుకొని అలా రక్తస్రావంతోనే గుడిలోకి వెళ్తారు. అంతేకాదు కోపంలో భద్రకాళి అమ్మవారిని నానా తిట్లు తిడతారు. అయితే మామూలుగా తిట్టడమే కాకుండా తిట్ల దండకంలో భక్తి గీతాల రూపంలో తిడతారు. అక్కడితో ఆగకుండా పూనకం వచ్చినట్లు ఊగిపోతూ గుడిపైకి రాళ్లు విసురుతారు. పూజలు కొబ్బరికాయలు కొట్టడం లాంటివి ఏమీ ఉండవు. అక్కడ 7 రోజుల ఉత్సవాల తర్వాత గుడిని వారం రోజుల పాటు మూసివేస్తారు. ఆ టైంలో రక్తపు మరకల్ని శుభ్రం చేస్తారు. అయితే అసలు ఎందుకని అలా చేస్తారు, ఆ టెంపుల్ వెనుకున్న అసలు కారణాలు ఏంటనేది నేను ఒక సపరేట్ వీడియో చేశాను. ఆ వీడియోలో చూడండి. జనరల్గా ఏ గుడిలోనైనా స్వీట్నో హాట్నో ప్రసాదంగా పెడతారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే టెంపుల్లో మాత్రం మద్యాన్ని ప్రసాదంగా ఇస్తారు. అరే ఈ టెంపుల్ ముందే తెలిస్తే ఎప్పుడు టెంపుల్కి వెళ్ళని వాళ్ళు కూడా డైలీ వెళ్తారు కదా అంటారా? అయితే ఇది ఎక్కడో కాదు, మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉన్న కాలభైరవనాథ్ ఆలయం. ఇక్కడ నైవేద్యంతో సహా అన్ని మద్యంతోనే తయారు చేస్తారు. అయితే అందులో విస్కీ, వైన్ ఏదో ఒకటి కలిపి ఖచ్చితంగా తయారు చేస్తారు. ఇక్కడ శివుని ప్రతిరూపమైన కాలభైరవుని నోట్లో ఆల్కహాల్ పోస్తారు. దానినే ప్రసాదంగా భక్తులకి కూడా ఇస్తారు. అంతేకాదు ఇంకో విచిత్రం ఏంటంటే ఎక్కడైనా ఆలయం చుట్టుపక్కల స్వీట్ షాప్స్ లేదా పూల కొట్లు ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం ఏ షాప్కి వెళ్ళినా మద్యం మాత్రమే అమ్ముతారు. విచిత్రంగా ఉంది కదా. దీని వెనక కూడా చాలా స్టోరీ ఉంది. గైస్ మన ఇండియాలో చైనా టౌన్ ఉందని ఎంతమందికి తెలుసు? అవును, కలకత్తాలోని తాంగ్రాలో ఉంది. అక్కడ ఎక్కువ చైనా ప్రజలే ఉంటారు. అందరూ కాళీమాతని పూజిస్తారు. అందుకే ఈ టెంపుల్ని చైనీస్ కాళీమాత టెంపుల్ అంటారు. అయితే ఇక్కడ వెరైటీ ఏంటంటే మనమైతే అమ్మవారికి నైవేద్యంగా పులిహారనో స్వీట్నో పెడతాం కదా, కానీ వీళ్ళు నూడిల్స్ని, చైనా సూప్ లాంటివి పెడతారు. అదే ఆలయం స్పెషాలిటీ. ఆలయం చుట్టుపక్కల చైనా ప్రజలే ఎక్కువగా ఉంటారు. కానీ వారు ఆలయంలో భారతీయ సంప్రదాయాలని పాటిస్తారు. అటు చైనీయుల్లా ఇటు భారతీయుల్లా వ్యవహరిస్తారు. గైస్ నెక్స్ట్ టెంపుల్ బుల్లెట్ బాబా టెంపుల్. జనరల్గా మనం విగ్రహాలని, ఆవుల్ని, చెట్లని, వానరాలని పూజిస్తాం. కానీ ఈ టెంపుల్లో ఒక బుల్లెట్ని దేవుడిగా భావించి పూజలు చేస్తారు. అయితే వీళ్ళకేమైనా పిచ్చా అని అనుకుంటున్నారా? అయితే ఆ స్టోరీ ఏంటంటే ఇది రాజస్థాన్లోని జోధ్పూర్లో ఉంది. అయితే ఈ టెంపుల్లో రాయల్ ఎన్ఫీల్డ్ని భక్తులు ఎక్కువగా పూజిస్తారు. అసలు విషయానికి వస్తే బన్నా అనే వ్యక్తి ఈ బైక్ని నడుపుతూ ఆ గుడి ఉన్న ప్లేస్లో యాక్సిడెంట్ అయి చనిపోయాడు. అయితే పోలీసులు బైక్ తీసుకెళ్లి స్టేషన్లో పెట్టారంట. కానీ తెల్లవారేసరికి ఆ బైక్ తిరిగి ప్రమాదం జరిగిన ప్లేస్లోనే ఉందంట. అయితే పోలీసులు మళ్ళీ బైక్ని తీసుకెళ్లి ఈసారి గొలుసులతో కట్టేశారు స్టేషన్లో. అయినా సరే నెక్స్ట్ డే మార్నింగ్కి యాక్సిడెంట్ అయిన ప్లేస్లో ఉండడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇలా చాలాసార్లు జరగడంతో విసుకొచ్చిన పోలీసులు దాన్ని అక్కడే వదిలేశారు. ఇక మనోళ్ళ సంగతి తెలిసిందే కదా, దాన్ని అక్కడే ఉంచి పూజించడం స్టార్ట్ చేశారు. అంతేకాదు అక్కడ లిక్కర్ని నైవేద్యంగా పోస్తారు. ఇలా చేయడం వల్ల రోడ్ యాక్సిడెంట్స్ జరగకుండా దేవుడు వాళ్ళని కాపాడతాడని అక్కడి వారి నమ్మకం. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వాస్తవానికి ఇలాంటి విషయాలు విన్నప్పుడు నమ్మాలో వద్దో కూడా అర్థం కాదు. కానీ ఇలాంటి ఇంకో విచిత్రమైన టెంపులే ఉత్తరప్రదేశ్లోని బృందావనంలో ఉంది. దీనినే నిధివనం రంగమహల్ టెంపుల్ అంటారు. ఈ ఆలయంలోకి రాత్రి వేళ రాధాకృష్ణులు వస్తారని, అంతేకాకుండా రాసలీలలు ఆడతారని అక్కడ ప్రజల నమ్మకం. అందుకే సూర్యాస్తమం తర్వాత ఈ టెంపుల్ని మూసివేస్తారు. ఒకవేళ ఎవరైనా రాత్రి వేళ ఈ టెంపుల్లోకి వెళ్తే చనిపోతారని, లేదా కంటి చూపు, మాట, వినికిడి శక్తి పోతుందని ప్రచారం జరుగుతుంది. నిధివనంలో ఉండే చెట్లు మెలికలు తిరిగి విచిత్రమైన ఆకారంలో కనిపిస్తాయి. అక్కడ నేల కూడా పొడిగా ఉన్న చెట్లు మాత్రం ఏడాదంతా పచ్చదనంతో నిండి ఉంటాయని చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఆ టెంపుల్లోకి ఎవరిని అనుమతించలేదు. అందుకే నిధివనం మిస్టరీగానే ఉండిపోయింది. నిజానికి బాలీవుడ్లో దీనిపై మూవీస్ కూడా తీశారు. గైస్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి.